హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. మీకు అందరికీ తెలుసు, నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్. నేను లాస్ట్ 3 years నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. సో ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నన్ను చాలామంది మెసేజ్ల్లో అన్న తమ్ముడు తెలుగు సంబంధించి యూపీఎస్సీ సంబంధించి బుక్స్ చేయండి, ఎన్సీఆర్టీసీ బుక్స్ కానీ ఏదైనా ఉంటే రికమెండ్ చేయండి, సజెస్ట్ చేయండి, ఏమైనా బుక్స్ ఉంటే సజెస్ట్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు. సరే అని నేను కూడా దాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ తెలుగు మీడియంలో క్లిక్ చేస్తారు ఈ వీడియోని, ఆ వీడియోలో ఎవరైతే క్లిక్ చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను ఏంటంటే, నేను మ్యాక్సిమం ఇప్పుడు నేను ప్రిపేర్ అవ్వట్లేదు తెలుగు మీడియంలో. బట్ నా ఫ్రెండ్స్ కానీ నా సీనియర్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ద్వారా తెలుసుకొని నెట్లో చదివి నేను ఒక బుక్ లిస్ట్ ప్రిపేర్ చేశాను, ఏమేమి చదివితే అనేది. ఆ బుక్ లిస్ట్ అనేది నేను పీడిఎఫ్ టెలిగ్రామ్లో పెడతాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ పీడిఎఫ్ పైన స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూడండి. ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు దగ్గర కూడా పెట్టుకొని కాపీ పెట్టుకొని దీని తగ్గట్టు చదువుకోండి, ఓకేనా. మన తెలుగు యూపీఎస్సీ బుక్స్కి వెళ్ళేసరికి బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట, కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్ట్స్లో ఒకటి ఏంటంటే, యూపీఎస్సీలో మనకి తెలుగు అనేది పెద్ద బ్యారియర్ అనమాట. అంటే ఒక పెద్ద ఆనకట్ట లాంటిది అనమాట. మనకి లాంగ్వేజ్ అనేది ఒక పెద్ద అడ్డులా అనిపిస్తుంది అనమాట యూపీఎస్సీని క్రాక్ చేయడానికి. ఎస్, మనం క్రాక్ చేయొచ్చు యూపీఎస్సీని. ఇంగ్లీష్ అనేది, తెలుగు అనేది, లాంగ్వేజ్ అనేది పెద్ద ఇది కాదు, క్రాక్ చేయొచ్చు. బట్ మెనీ పీపుల్, అంటే చాలామంది ఏం ఫీల్ అవుతున్నారంటే, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. మేము యూపీఎస్సీని తెలుగులోనే రాయాలి, తెలుగులోనే అన్నీ చేయాలి, తెలుగులోనే అన్నీ కావాలి అంటున్నారు. బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సిన 2 ఉన్నాయన్న. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎవరైతే ఈ తెలుగు మీడియం కోసం ఈ వీడియో క్లిక్ చేశారో వాళ్ళకి చెప్తుంది ఏంటంటే, ఒకటి మనకి బుక్స్ రిసోర్సెస్ చాలా తక్కువ. ఓకే, నేను ఒక బుక్ ఈ పేపరు అంటే మీకు ఈ పీడిఎఫ్ మీరు చూస్తున్నారంటే నేను ఎంత కష్టపడ్డానంటే ఈ బుక్ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి. అంత అయితే పట్టలేదు, 2 hours పట్టింది నేను కరెక్ట్గా సెర్చ్ చేయడానికి, ఫోన్లు చేసి కనుక్కోవడానికి. ఒకటి బుక్స్ దొరకవు, రెండోది కోచింగ్ సెంటర్స్ ఉండవు, సరైన గైడెన్స్ ఉండదు మనకి, మూడోది మెటీరియల్స్ ఇవ్వరు, మెటీరియల్స్ తెలియదు, కరెంట్ అఫైర్స్ ఎలా చదువుకోవాలో తెలియదు, ఒక ఇదిగా ఉండదు అనమాట, ఒక పద్ధతి, ఒక పాడు అంటూ ఏం ఉండదు. మనం ఏదో చదువుతాము, ఏదో అయిపోద్ది. తెలుగు మీడియం చదువుతూ ఉంటాం, కానీ మనకి ఎంత పడాలో అంత పడాలన్నమాట. కానీ దానికి వచ్చే నష్టం కూడా చాలా ఇదిగా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే కష్టపడతాం అనుకుంటాం, కానీ ఇక్కడ ఏమైందంటే కష్టపడితే పక్కా పెడితే మనకి ఏది అవైలబుల్గా ఉండదు. మనకి ఏ బుక్, ఒక రిసోర్స్ కానీ, ఒక కోచింగ్ ఇచ్చేవాళ్ళు కానీ, కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కానీ, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ, మనకు ప్లానింగ్ ఇచ్చేవాళ్ళు కానీ, ఒక తెలుగుగా ఎలా చెప్పాలో వాళ్ళకు కూడా తెలియదు. రిసోర్స్ చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన నేషనల్ వైడ్గా హిందీ అనేది ఎక్కువ రాస్తుంటారు. హిందీ అనేది వాళ్ళ మదర్ టంగ్ కాబట్టి చాలామంది తీసుకుంటారు. మొత్తం కొన్ని స్టాటిస్టిక్స్ తీస్తే మదర్ టంగ్ చూస్ చేసుకునేది <1% మాత్రమే ఉంటారు యూపీఎస్సీలో, ఓకేనా. అంటే నన్ అదర్ దాన్ హిందీ కాకుండా ఏ మదర్ టంగ్ తీసుకున్న ఏ స్టేట్ వాళ్ళైనా కానీ యూజువల్గా ఎంత తీసుకుంటారంటే 0 to 1% మధ్యలోనే ఉంటారు అనమాట. అంటే అంత తక్కువ మంది. దీంట్లో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? ఆల్రెడీ యూపీఎస్సీలో సక్సెస్ రేట్ అనేది 0.01%. దాంట్లో మళ్ళీ మనం తెలుగు మీడియంలో బ్యారియర్గా చేసుకొని, అంటే మనకు ఒక పెద్ద ఆనకట్ల క్రియేట్ చేసేసుకొని దీంట్లో సక్సెస్ అవుతామంటే అవ్వచ్చు, బట్ టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది అంటే, దీనికంటే ఈజీ అంటే తెలుసా, నాకు తెలిసి యూపీఎస్సీ తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలి, తెలుగు మీడియంలో కొట్టాలంటే మినిమం ఎన్నేళ్ళు పడుతుందో చెప్పలేను, కానీ మినిమం ఒక 4-5 ఏళ్ళు పట్టవచ్చు దానికి. అంటే రిసోర్స్ చాలా తక్కువ ఉంటే ఏది దొరకవు మనకి. కానీ ఒక 5 నెలలు నువ్వు ఇంగ్లీష్ పట్టుబట్టి నేర్చేసుకుంటే యూపీఎస్సీ నువ్వు ఈజీగా క్రాక్ చేసేస్తావు అనమాట. కానీ మన వాళ్ళు ఏమైందంటే, మన తెలుగు వాళ్ళు ఏమవుతారంటే 2 ఆలోచించుకుంటారు. మనకి యూపీఎస్సీ అంటే ఇంగ్లీష్ మీడియం, సో ఇంగ్లీష్ మీడియం మన వల్ల కాదు కాబట్టి గ్రూప్స్కి వెళ్ళిపోదాం. గ్రూప్స్కి వెళ్తే అది ప్రిపేర్ అయ్యొచ్చు, బాగా చదివేయచ్చు, సో అది క్రాక్ చేయొచ్చు అనుకుంటారు. బట్ మనకి తెలియని ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, మన గ్రూప్స్ కానీ లేదంటే యూపీఎస్సీ కంటే కూడా ఈజీ ఇంగ్లీష్ నేర్చుకోవటం. దీనికి ఏ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను 2020లో స్టార్ట్ చేసినప్పుడు నా ప్రిపరేషను ఒక లైన్ చదవడానికి చాలా కష్టపడిపోయాను. నేను ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాను నా వీడియోస్లో కూడా, ఎంత కష్టపడిపోయాను అంటే అంత కష్టపడిపోయాను. ఒక ఇంగ్లీషు దాన్ని ఏమంటారు, ఒక సెంటెన్స్ చదవటానికి చాలా కష్టపడిపోయేవాడిని. ఇప్పుడు ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడటానికి, ఒక కెమెరా ముందు మాట్లాడటానికి కానీ, నన్ను నేను అద్దంలో చూసుకొని మాట్లాడటానికి గల కారణం ఏంటంటే, స్టార్టింగ్లో కష్టంగానే ఉంటుంది, చాలా కష్టంగానే ఉంటుంది. ఎంత కష్టంగా ఉంటుంది అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా కష్టంగానే ఉంటుంది. నా బెస్ట్ రికమెండేషన్ ఏంటంటే, యూపీఎస్సీ అండ్ మన గ్రూప్స్ ఈ 2 కష్టమే, కానీ ఈజీ అయింది ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవటం. ఈ ఇంగ్లీష్ నేర్చుకోవటం ఒక 5 నెలలు 4 నెలలు పట్టుపడితే దానంత ఈజీ ఇంకొకటి ఉండదు. అందుకే నా బెస్ట్ చాయిస్ ఇది చెప్తున్నాను.
మీకు ఇన్ని చెప్పిన తర్వాత కూడా మాకు తెలుగు బుక్స్లోనే కావాలి అంటే ఎవరు ఏం చేయలేరండి. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ. స్టార్టింగ్లో 3-4 మంత్స్ చాలా కష్టం అనిపించవచ్చు, కానీ నేర్చుకోవడం చాలా ఈజీ. ఒక్కసారి వచ్చేసిందా నీ అంత దున్నుడు ఇంకొకటి ఉన్నాడు అనమాట. దున్నుకుంటూ వెళ్ళిపోవచ్చు. నువ్వేమనుకుంటావు, ఇంగ్లీష్ అయితే మన వల్ల కావట్లేదు అనుకుంటావు. ఇంగ్లీష్ నీ వల్ల కాదు. యూపీఎస్సీనే నీకు దాని కొంబస్థలాన్ని పెద్ద చూస్ చేసుకున్నావు. అలాంటిది ఇంగ్లీష్ అంతా నేర్చుకోవడానికి 1% నీలో యూపీఎస్సీ ఐఏఎస్ అవ్వాలనే, కలెక్టర్ అవ్వాలనే ఒక కోరిక ఉన్నప్పుడు లాంగ్వేజ్ ఎంత ప్రాబ్లం నీకు? కష్టపడితే 4 నెలలు కష్టపడితే, యూపీఎస్సీ కోసం నువ్వు 5 ఏళ్ళు కష్టపడతా అంటున్నావు, 6 ఏళ్ళు కష్టపడతా అంటున్నావు అంటే తెలుగు మీడియం తీసుకొని. అదేదో 4-5 నెలల్లో తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చేసుకొని చక్కగా 5 మంత్స్లో మనకి ఇంగ్లీష్ వచ్చేస్తుంది. 5-6 మంత్స్లో ఎగ్జాక్ట్గా చదివితే ఆ తర్వాత నుంచి 2 ఇయర్స్ కష్టపడిన 3 ఇయర్స్ మనకి యూపీఎస్సీ అనేది మన చేతిలో ఉంటుంది. అవన్నీ వదిలేసి దీనికోసమే 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళు నేను కష్టపడతాను, ఇదే చేస్తానంటే చేయొచ్చు. సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, గైడెన్స్ ఉండదు, ఏముండదు. సో మీ ఇష్టం అనమాట. అంటే నేను ఎలా చెప్తున్నానంటే, నేను చాలామందిని చూశాను. మనకి ఇంకోటి ప్రాబ్లం ఉంటుందండి. గ్రూప్స్ ప్రిపేర్ వాళ్ళు ఏమంటారంటే, చాలామంది ఇంకొక నాన్స్ ఏంటంటే, ఒక అపోహ ఏంటంటే, మన వాళ్ళు ఏమనుకుంటారు, గ్రూప్స్ అంటే ఓన్లీ తెలుగు మీడియం వాళ్ళకే ఉంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉండవు అనుకుంటారు. అదొక అపోహ ఉంటుంది అనమాట. అంటే ఇంగ్లీష్ మీడియంలో ఆగిపోతారు. లాంగ్వేజ్ అనేది బ్యారియరే కాదండి. నన్ను అడిగితే నేను యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే హిందీ నేర్చుకుంటే నేర్చేసుకుంటాను. ఇప్పుడు నాకు హిందీ ఛానల్స్ కొన్ని అర్థం కాదు యూపీఎస్సీ సంబంధించి. వాళ్ళు ఏదేదో వెబినార్స్ కండక్ట్ చేస్తారు, లేదంటే టాపర్ టాక్స్ ఉంటాయి. ఇవన్నీ నాకు అర్థం చేసుకోవాలంటే హిందీ నేర్చుకోవాలి. కానీ నాకు హిందీ నేర్చుకోవడం ముఖ్యం, యూపీఎస్సీ క్రాక్ చేయడం ముఖ్యం అంటే నాకు యూపీఎస్సీ క్రాక్ చేయాలి. యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే ఏం చేయాలి? నాకు హిందీ రావాలి. హిందీ ఎలా నేర్చుకోవాలి? హిందీ నేర్చుకోవాలి, నాకు గైడెన్స్ కావాలి. మ్యాక్సిమం అన్ని హిందీలోనే దొరుకుతుంది మనకి గైడెన్స్. సో నా కోసం, నాకు నేనుగా చదువుకోవడం కోసం, నాకు నేను అన్నీ కలుపుకోవడం కోసం నేను ఒక బ్యారియర్ అనేది కట్ చేసి పడేస్తాను. మీరు అది చేయకుండా ఎన్ని చేసినా వేస్ట్. ఓకేనా? ఇక మీరు లాంగ్వేజ్ని బ్యారియర్ తీసుకోకండి. ఒక ఇదిలా ఫీల్ అయితే మేమేం చేయలేదు, అయినా కానీ మేము ముందుకెళ్తామంటే టైం పడుతుంది, కంగారు పడకండి. ఇంగ్లీష్ వాళ్ళతో పోలిస్తే, ఇంగ్లీష్ మీడియంతో పోలిస్తే మీరు ఇంకెక్కువసేపు చదవాల్సి ఉంటుంది. వాళ్ళు 5 hours కూర్చుంటే వాళ్ళకంటే ఇంకో 2 రెట్లు ఎక్కువ చదవాల్సి వస్తుంది. కాస్త దాని ఏమంటారు, స్మార్ట్ వర్క్ మిస్ అయిపోద్ది, హార్డ్ వర్క్ ఎక్కువ చేసేస్తాం అనమాట. లాంగ్వేజ్ అనే బ్యారియర్ తీసేసి ఇంగ్లీష్ నేర్చేసుకుంటే నా ఒపీనియన్ ప్రకారం మీరు స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ 2 కలిపితే మీకు అంత ఈజీ ఇంకొకటి ఉండదు. సో అయినా పర్లేదు, మేము అయినా చదువుతామంటే బుక్ లిస్ట్ షేర్ చేస్తాను, చూడండి. నేను చాలా కష్టపడ్డాను ఇది చేయడానికి కోసం. చాలామంది నన్ను అడుగుతున్నారు. నేను అంటే 27వ తారీఖు ఎగ్జామ్ కూడా ఉంది నాకు, మన ఫ్రీ యూపీఎస్సీ కోచింగ్ గురించి. అది వదిలేసి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు. రాత్రి లైవ్ పెట్టినప్పుడు కూడా అడిగారు, మన నైట్. ఓకే, ఒకసారి చూడండి, పీడిఎఫ్ షేర్ చేస్తున్నా చూడండి. సబ్జెక్టు బుక్స్ అండి. ఫస్ట్ హిస్టరీకి వెళ్ళిపోదాం. హిస్టరీ అంటే ఏంటి? మనకి చరిత్ర, భారతదేశ చరిత్ర. దీంట్లో యాన్షియంట్ హిస్టరీ అంటారు, అంటే ఆధునిక చరిత్ర అంటారు. ఆధునిక చరిత్రకు వచ్చేసరికి ఎన్సీఆర్టీ మన ఆధార్ ఎవరంటే ఆర్ఎస్ శర్మ బుక్ ఉంటుంది, ఆ బుక్ చూస్ చేసుకోండి. తర్వాత మిడిల్ హిస్టరీ అంటారు. మిడిల్ హిస్టరీ అంటే మధ్యయుగాల భారతదేశం అంటారు. ఇది సతీష్ చంద్ర ఆధార్ అనమాట. ఈ బుక్ బాగుంటుంది, చూడండి. తర్వాత మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి, అంటే ఆధునిక భారతదేశానికి వచ్చేసరికి బిపిన్ చంద్ర బుక్ ఉంటుంది అనమాట. స్ట్రగుల్ ఫర్ ఫ్రీ ఇండియా ఇండిపెండెన్స్ సంథింగ్ ఏదో ఉంటుంది. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు ఈ బుక్ని. సో ఇది చదువుకోండి. నెక్స్ట్ దీనికి ఆర్డర్లో ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది, అంటే ప్రాచీన భారతదేశ సంస్కృత నాగరికత. దీనికి వచ్చేసరికి తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది, ఆ బుక్ చదువుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ జియోగ్రఫీకి వెళ్ళిపోదాం. జియోగ్రఫీకి వెళ్ళిపోయేసరికి ప్రపంచ భూగోళ శాస్త్రం, ఇది తెలుగు అకాడమీ బుక్. ఓకేనా? మ్యాక్సిమం అన్ని తెలుగు అకాడమీ బుక్లోనే ఉంటాయండి. అసలు మనం ఎక్కువ ఎటో వెళ్ళక్కర్లేదు, అన్నీ ఇవే ఉంటాయి. పేపర్ సెట్ చేసే వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే. బట్ వాళ్ళు యూపీఎస్సీ ఆ టైంలో వాళ్ళు తెలుగు యూపీఎస్సీని క్రాక్ చేసిన వాళ్ళు, వాళ్ళ లక్క అలా ఉంది. నెక్స్ట్ జియోగ్రఫీలోనే మజిద్ హుస్సేన్ సార్ అని తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంటే చదువుకోండి దీన్ని. ఇది మ్యాక్సిమం ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది బుక్ బాగుంటుంది జియోగ్రఫీ పరంగా, భూగోళ శాస్త్రానికి. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ, అంటే సామాజిక శాస్త్రం. ఇది తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి, అది చూస్ చేసుకోండి. లేదా మనకి ఒకవేళ ఇది తెలుగులో ట్రాన్స్లేట్ అయి ఉంటే సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా, ఇది ఆధార్ ఎవరంటే రామ్ ఎహూజా అంట. ఇది ఒకసారి ఉంటే చూస్ చేసుకోండి. ఓల్డ్ హిస్టరీకి వెళ్ళిపోదాం. ఇది కూడా తెలుగు అకాడమీ బుక్కేనండి. ఓల్డ్ హిస్టరీకి వచ్చేసరికి బాగుంటుంది. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ వచ్చేసరికి ఇంగ్లీష్కైనా తెలుగునో అందరికి ఒకటే ఆప్షన్ ఏంటంటే లక్ష్మీకాంత్, భారతదేశ రాజకీయ వ్యవస్థ అనమాట. ఇది చాలా బాగుంటుంది, బుక్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, చూస్ చేసుకోండి ఇది. తర్వాత తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి,
అంటే ఎన్సీఆర్టీస్ స్టేట్ బోర్డ్ ఎన్సీఆర్టీస్ ఉంటాయి కదా, దాంట్లో మనకి కొన్ని పొలిటికల్ థియరీస్ కొన్ని అవి కొన్ని ఇవి ఉంటాయి, అవి చదువుకోవడానికి బాగుంటాయి. సో అది చూడండి. నెక్స్ట్ గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్ అంటారు, దీన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, సో సారీ అండి అది చెప్పలేకపోతున్నాను. దీనికోసం మీరు ఈనాడు న్యూస్ పేపర్ ఒకటి ఫాలో అవ్వండి కరెంట్ అఫైర్స్కి, లేదంటే ఏదైనా కోచింగ్ సెంటర్ మెటీరియల్స్ ఫాలో అవ్వండి. నేను చాలామందిని అడిగాను, దీని పర్టికులర్ సోర్స్ అంటే ఏం చెప్పలేకపోయారు వాళ్ళు కూడా. నెక్స్ట్ ఎకానమీ అంటే ఆర్థిక శాస్త్రం భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చదవాలంటే తెలుగు ఎకానమీ బుక్ ఉంటుంది. నేను ఈ బుక్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను చూడండి. నెక్స్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, ఇవి ఏవైనా కానీ వీటిల్లో కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అంటే మనం పేపర్ చదవాలి, పేపర్ లేదంటే కోచింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, మన తెలుగులో ఏమైనా కోచింగ్ మెటీరియల్స్ ఉంటే కోచింగ్ మెటీరియల్స్ చదువుకోండి. తర్వాత ఈనాడు సాక్షి ఎడిటోరియల్స్ ఉంటాయి, అవి చూస్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఎథిక్స్, ఇది ఎథిక్స్ కంటే నైతిక శాస్త్రం అనమాట. నైతిక శాస్త్రం అంటే తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది, లేదా ఇది కాకుండా తెలుగులో ట్రాన్స్లేషను సుబ్బారావు అండ్ పిఎన్ రాయ్ చౌదరి అంట. ఈ బుక్ చూస్ చేసుకోండి, ఈ బుక్ చూస్ చేసుకుంటే ఉపయోగపడుతుంది మీకు. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా తెలుగు ఆప్షనల్ కూడా తెలుగు లిటరేచర్ చూస్ చేసుకుంటే దీంట్లో ఆప్షనల్ 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 వచ్చేసరికి బుక్స్ చెప్తాను చూడండి. ఆంధ్ర భాష చరిత్ర, ఇది బద్రిరాజు కృష్ణమూర్తి రచించింది, ఒకసారి ఈ బుక్ చూసుకోండి పేపర్ 1కి. నెక్స్ట్ వాక్యం అంట చేకూరి రామారావు అంట, ఒకసారి ఈ బుక్ కూడా చూడండి. ఈ 2 బాగా రెఫర్ చేస్తున్న బుక్స్, పాపులర్గా ఉన్నవి మన తెలుగు లిటరేచర్ సంబంధించి. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేసరికి వర్క్స్ ఆఫ్ నన్నయ్య, తిక్కన్న అండ్ శ్రీనాథ్, శ్రీకృష్ణ రాయబారం అండ్ అదర్స్. అంటే ఈ బుక్ ఒకటి బాగుంటుందని విన్నాను, ఒకసారి ఇది పాపులర్గా ఉంది, నెట్లో చూశాను నేను, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఆంధ్ర సాహిత్య చరిత్ర అంట నాగయ్య అంటే ఇది రాసింది. సో బుక్ కూడా బాగుందని ఫీడ్బ్యాక్ కూడా బాగుంది, ఒకసారి మీరు కూడా చూడండి. నెక్స్ట్ కామెంటరీ బుక్స్ బై ఆకెల రాఘవేంద్ర సార్ అని ఉంటారు, మన యూపీఎస్సీ గైడ్ చేస్తుంటారు తెలుగు మీడియంస్కి. ఒకసారి ఈ బుక్ కూడా ఆయన చేసే కామెంటరీ బుక్స్ ఉంటాయి, ఒకసారి ఉంటే రెఫర్ చేయండి. సో చూసారా ఎంత కష్టపడాల్సి వస్తుందో ఇది అంతా రాయటానికి, అంతా సెర్చ్ చేయడానికి ఒక సోర్స్ ఉండదు, ఒక ఇది ఉండదు, ఎలా సెర్చ్ చేయాలో తెలియదు. చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. లాంగ్వేజ్ బ్యారియర్గా తీసుకోకండి, నాకు ఈ సజెషన్ ఏం లేదు, మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఎంతవరకు చూసారంటే పాపం ఎంతో ఇదిలో ఉంటారు యూపీఎస్సీ గురించి. అందరికీ మన తెలుగు మీడియాలో అందరికీ షేర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, లైక్ చేసారు, ఛానల్ ఫాలో అవుతుండండి. నేను ఏ లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు, మనకి ఇది ఒక ఇదేదో కాదు, లాంగ్వేజ్ ఏదైనా చదివే విధానం ఒకటే. నేను చెప్తా ఉంటాను, టిప్స్ ట్రిక్స్ ఇస్తుంటాను ఈ ఛానల్లో, ఖచ్చితంగా ఫాలో అయిపోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఏ బుక్ చదివినా ఒకే విధంగా చదవాలి, ఎలా చదవాలో నేను ఈ వీడియోస్ చేస్తుంటాను, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఎంతో కొంత ఉపయోగపడితే మీ జర్నీలో నేను కూడా ఒక భాగాన్ని అయి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్.